నాయకత్వం రమేష్ అన్నకి రమేష్ అన్న బ్యాడ్ గుర్తుకే రమేష్ అన్న బ్యాడ్ గుర్తుకే రాహుల్ గాంధీ గారి నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ఝాన్సీ రెడ్డి యశస్వి నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ఝాన్సీ రెడ్డి గారి నాయకత్వం యశస్వి రెడ్డి గారి నాయకత్వం బంగారు రమేష్ బ్యాడ్ గుర్తుకే బంగారు రమేష్ బ్యాడ్ గుర్తుకే గెలిపిద్దాం గెలిపిద్దాం జై గెలిపిద్దాం గెలిపిద్దాం బంగారు రమేష్ మా నాన్నగారి పేరు బంగారు భిక్షం. మరి నేను ఎంకామ్ బిఎడ్ ఎల్ఎల్బి చేసిన న్యాయవాద వృత్తిని వదిలి ప్రజాసేవకై మేము ముందుకు వస్తున్నానని నా గ్రామ ప్రజలు అందరూ నన్ను ఆశీర్వదించాలని కోరుతున్నాను. నాపై నమ్మకం ఉంచి పాలకుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జి టీపీసీసీ ఉపాధ్యక్షురాలు అయినటువంటి ఝాన్సీ రెడ్డి గారు, మరి మా స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి యశస్వి రెడ్డి గారికి, మరి మా స్థానిక నాయకులకు కాంగ్రెస్ పార్టీ నుంచి బలపరిచి సర్పంచ్ అభ్యర్థిగా నన్ను నియమించినందుకు వారందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకొని మా ఊరును డెవలప్ చేసి మంచి పేరు తెచ్చుకుంటానని వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మరి గత 10 సంవత్సరాల నుంచి మా కమ్యూనిటీ హాల్ను ఏ నాయకుడు కూడా పట్టించుకోలేదు. మరి మా కమ్యూనిటీ వాళ్ళందరికీ నేను వాగ్దానం చేస్తున్నాను, కమ్యూనిటీ హాల్తో పాటుగా మినీ ఫంక్షన్ హాల్ నేను మా గ్రామంలో నిర్మిస్తానని మాటిస్తున్నాను. అదేవిధంగా మరి మా గ్రామ పంచాయతీ శిథిలావస్థలో ఉంది. ఆ శిథిలావస్థలో ఉన్న గ్రామ పంచాయతీని కూడా నూతన గ్రామ పంచాయతీ నిర్మించి మా గ్రామ ప్రజలందరికీ నేను వాగ్దానం చేస్తున్నాను, తప్పకుండా దాన్ని నిర్మిస్తాను. సో మా ప్రజలందరికీ నేను తెలియజేసేది ఒకటే, మరి మన నియోజకవర్గంలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి గ్రామంలో ఉన్న ప్రజలందరూ గమనించి అధికార పార్టీని గెలిపించమని మనవి చేస్తున్నాను. అధికార పార్టీ గెలిచిన తర్వాత మన గ్రామాన్ని అభివృద్ధి పదంలో నేను నడిపిస్తానని మీకు తెలియజేస్తూ ఉన్నాను. రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో, ఎమ్మెల్యే గారి సహకారంతో లింక్ రోడ్లు వేపిస్తాను. అదేవిధంగా ఇంతకుముందు మా ఊరికి 25 ఇందిరమ్మ ఇల్లు రావడం జరిగింది. నన్ను గెలిపిస్తే ఊరు ప్రజలందరికీ నేను వాగ్దానం చేస్తున్నాను, ఇంకా ఇందిరమ్మ ఇల్లు తీసుకొస్తాను. పేద ప్రజలైతే ఎవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా నేను ఖచ్చితంగా మేడం గారి సహకారంతో నేను న్యాయం చేస్తానని మీ అందరికీ మాటిస్తున్నాను. నా సొంత ఆలోచన మరియు గ్రామస్తుల ఆలోచన అలాగే లీడర్ల ఆలోచనతోటి ఒక మేనిఫెస్టో విడుదల చేస్తున్నా. ఆ మేనిఫెస్టోలో నా ఊరికి సంబంధించిన విషయాలు నేను తెలియజేస్తాను. నాకు అవకాశం ఇచ్చి నా బ్యాటు గుర్తు కోటేసి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించగలరని నా ఊరు ప్రజలందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎండకు ఆనకు తడిసిన నేను, నా బాధ మీకు తెలుసు, అందరికీ నా కొడుకు బాధ వస్తుందో మీకు తెలుసు. మాకు ఇప్పుడు ఇల్లు వచ్చింది, మేము కట్టుకుంటున్నాం ఇందిరమ్మ ఇల్లు. మాకు 10 సంవత్సరాల నుండి ఏ విధంగా మేము లబ్ధి పొందలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంతో మాకు ఇల్లు వచ్చింది, మాకు అసలు ఇల్లు లేదు. మీకు అందరికీ ధన్యవాదాలు. అత్యధిక మెజారిటీతో బ్యాట్ గుర్తుకి ఓటేసి గెలిపిస్తాం. పార్టీ నాకు ఇల్లు ఇచ్చిండు, రమేష్ నేను గెలిపించుకుంటాను. ఇక్కడ మా కాలనీకి పోలు లేవు, కరెంటు లేదు, నైట్ అంతా మేము ఇబ్బంది పడుతున్నాం చాలా. నేను రమేష్ అనేటైనను బ్యాట్ గుర్తుకు ఓటేసి గెలిపిస్తాం. మేము మాకు కరెంటు సౌకర్యం చేయాలని అందరికీ నమస్కారం. గ్రామ ప్రజలకు నమస్కారం. నా పేరు బాలమైవ. మాకు బ్యాట్ గుర్తు సర్పంచ్ ఏదైనా చేయగలగడని మాకు నమ్మకము. మేమైనా అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని అన్ని పనులు చేపించుకుంటాం. మేడానికి నమస్కారం. రమేష్ సార్ గెలుస్తాడు, మాకు ఇల్లు ఇస్తాడు, మాకు హామీ ఉన్నది, మేము గెలుస్తామని మేము హామీ ఇచ్చినాం, మేము గెలిపిస్తాం. మేము రమేష్ గారిని గెలిపించుకుంటాం. నా బిడ్డ దగ్గర పోవాలంటే 300 రూపాయలు కావాలి, ఛార్జ్ లేదు. ఇప్పుడు ఏం చేసింది కదా, ఉప్పు అది రుణమాఫీ చేసింది, ఇప్పుడు సన్న బియ్యం ఇచ్చింది. సర్పంచ్ గెలిపించుకొని అధికారంతో తీసుకుపోయి పాలకుర్తి డెవలపింగ్ కోసం, నాంచరము డెవలపింగ్ కోసం మా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి బంగారు రమేష్ గారికి యశస్వి రెడ్డి గారి ఆశీస్సులతో, ఝాన్సీ రెడ్డి గారి ఆశీస్సులతో బ్యాట్ గుర్తుకి గ్రామ ప్రజలను కోరుకుంటా. బ్యాట్ గుర్తుకు ఓటేసి అధిక మేరకు గెలిపించాలి.